ప్రభు అయిన యేసు నామం పేరట మరి యొక్క పర్యాయం మీ అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక దినముల తర్వాత మరి యొక్క పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుటకు కలిసికట్టుగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల నాయన, నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో అనేక దినముల తర్వాత మరి యొక్క పర్యాయం నాయన నీ యొక్క వాక్యాన్ని పంచిపెట్టుటకు నాయన ఇదిగో ప్రభా నేను నిలబడుచుండగా నీ సిలువ చెంద నన్ను మరుగుపరిచి ప్రభా, బిడ్డలు ఏదైతే అవసరమో నన్నట్టుగా బూర ప్రభా మీరు నన్ను వాడుకోమని, బూరగా వాడుకోమని, నీ వాక్యాన్ని విత్తుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను ఆలోచన చేసుకునే యొక్క సన్నివేశం ఏదంటే దేవుని యొక్క సన్నిధి. ఈ లోకంలో ఎవరి ప్రెసెన్స్లో మనం హ్యాపీగా ఉందాం ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ లోకంలో కొంతవరకే కొంతమంది వస్తారు, అటు తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా కూడా మనల్ని ఈ లోకంలో నుంచి విడిచిపెట్టి వెళ్తారు. అయితే నిత్య నివాసి అయిన దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆ యొక్క సన్నిధానాన్ని మనము కోరాల. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఆయన సన్నిధానాన్ని ఎవరు కోరినారని ఒకసారి ఆలోచన చేసినప్పుడు మోషే దేవుని యొక్క సన్నిధిని కోరినాడు అనమాట. మోషే ఎంతో బలహీనుడు అయినప్పటికీ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి నాతో పాటు రావాలని ఎల్లవేళంది ఆశించి బిడ్డగా మనం చూస్తాం. మోషే ఆ యొక్క బానిసపు గుడారంలోనే ముగ్గురుగా అహరోను మరి ఆయన అక్క మిరియాము ముగ్గురు కూడా ఆ బానిస గుడారంలో పెరిగారనమాట. ఎంతో ద్రవితులు అంతా కూడా గుర్రములు తిరుగుచున్న దినములలో ఒక చిన్న బిడ్డగా పసుపాలుడుగా వాళ్ళ అమ్మ ఆయనను దాచి కొంతకాలం లోపల పెట్టింది. అటు తర్వాత నైల్ నదిలో తీసుకొని పోయామను ఆయనను పెట్టేసింది అనమాట. తన యొక్క సొంత అక్కను కాపుదలుంచి అక్క ద్వారానే ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకున్నప్పుడు ఆమె అక్క చేతికి ఇచ్చి పాలిచ్చి ఒక తల్లిని తీసుకురమ్మని ఆమెకు నేను జీతం ఇస్తానని సెలవిస్తుంది. అలాగ మోషే సొంత తల్లి దగ్గర డబ్బు ఇచ్చి వాళ్ళని పెంచినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా 40 సంవత్సరం ఫరో యొక్క భవనంలో ఆయన అన్ని విద్యలు ఐగిప్తులో కలిగి ఉన్న అన్ని విద్యలను నేర్చుకున్నాడు అనమాట. ఒక రాజుగా ఫరో తర్వాత ఆయన గొప్ప మనిషిగా అక్కడ ఎదిగాడు. అటు తర్వాత ఎబ్రిల్ కోసం తన సొంత శక్తితో పోరాడాలని ఆశపడినప్పుడు ఒకరిని చంపవలసి వచ్చింది. కాబట్టి ఆయన ఎవరికి తెలియకుండా పారిపోయి మిద్యాను ప్రదేశంకు ఆయన వచ్చి అక్కడ వాళ్ళ మామను కలుసుకుంటాడనమాట. ఆ యొక్క మామను కలుసుకున్న తర్వాత గొర్రెల కాపరిగా 40 సంవత్సరం దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చినట్లు చూస్తాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసినప్పుడు మోషే యొక్క జీవితకాలం అంతా కూడా ఆయన చేసిన ప్రతి ఒక్క పనిలో దేవునికి ఆయన హృదయం చాలా నచ్చింది. అందుకే ఒక మాట చెప్తాడు, నా ఇల్లందటిలి నమ్మకమైన వాడు మోషే అని సెలవిస్తున్నాడు అనమాట. యేసేకు ఎంతో ఆ యెహోవా దేవునికి మోషే ఎంతో ఇష్టమై ఉన్నాడనమాట. ఆ యొక్క ప్రాంతంలో ఐగిప్తులు ఉన్నప్పటికీ కూడా ఆయన మాట హృదయం ఎలా ఉందంటే తన ప్రజల వైపే ఉంటున్నది. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట సెలవిస్తున్నాడు, అంటే ఇక లోకంలో నేను ఐగిప్తులతో ఉన్న సుఖభోగం అనుభవించట కంటేను క్రీస్తు జనులతో పాటు నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం నాకు ఎంతో మేలు, ఎంతో సంతోషమని హెబ్రీ పత్రికలో ఆ యొక్క కన్ఫెషన్ను మోషే సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినం మోషే గురించి ఆయన ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానాన్ని కోరినాడని మనం చూస్తాం. మొట్టమొదటిగా నిర్గమకాండం 33 అధ్యాయము 9 నుంచి 17 వరకు కొన్ని వచనాలు చూస్తే, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం ముందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించుచుండెను. చూడండి, అందరు కూడా గుడారంలో నివసిస్తున్నారు. అయితే ప్రత్యక్షపు గుడారం అని ప్రత్యేకంగా ఒకటి ఉంటున్నది అనమాట. ఎప్పుడైతే మోషే దేవునితో మాట్లాడాలనేటప్పుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలోకి మోషే వెళ్ళేవాడు అనమాట. మోషే వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ గుడారం నుంచి వచ్చి మోషే వైపు తేరి చూసేవారు. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారం ముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చూడండి, మోషే ఆ గుడారంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మేఘం వచ్చి ఆ యొక్క వాకిలి దగ్గర ద్వారం దగ్గర నిలబడింది అనమాట. సాక్షాత్తు దేవుడే అక్కడ నిలబడి అక్కడ మాట్లాడుచున్నాడు.
తన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు అనమాట మోషేతో. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎంత సంతోషం చూడండి. ఈ లోకంలో ఎవ్వరికి లేని ఆధిక్యత మోషేకు దొరికింది. దేవుణ్ణి ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. అయితే బిడ్డ, ప్రియ బిడ్డ, ఈ దినం దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనతో దేవుడు మాట్లాడడం లేదా? అయితే మనం ఆయన సన్నిధానాన్ని అడగాల, కోరాల. ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నా యొక్క సమస్య ఇది ప్రభా, నువ్వు నాతో మాట్లాడంటే బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు. సాక్షాత్ ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ దినం కూడా మాట్లాడుతున్నాడు. ఒక మోషేతో ముఖాముఖిగా ఫిజికల్గా ఆయన మాట్లాడాడేమో, ఆయన స్వరం వినగలిగాడు. బట్ టుడే వెన్ యూ ఆస్క్ ద లార్డ్, గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ విత్ ఎనీబడి. అందుకే చెప్తున్నాడు కదా, నువ్వు నా వైపు తిరుగుమంటున్నాడు. మనం ఆయన వైపు తిరగాల. మోషే చూడండి, ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారం ముందు నమస్కారం చేయుచుండ్రి. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కడు తన గుడారం బయట వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎందుకంటే ఆకాశ మండలంలో ఉండే దేవుడు ఒక మనుష్యుని కోసం భూలోకంలో వచ్చి మేఘస్తంభంలో నుండి ఆయనతో మాట్లాడడము ఎంతో గొప్ప వింత కదా. ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నా నివాసం ఎల్లప్పుడూ మనుష్యుల మధ్యలో ఉంటున్నదని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. మనుష్యుల మధ్యలో నా నివాసం ఉంటున్నాడు. అయితే ముఖాముఖిగా మోషేతో మాట్లాడినాడు. ఈ లోకంలో అంత గొప్ప ఒక నరుడు ఎవడు కూడా లేడు. మోషే లాంటి నరుడు ఎవడు కూడా లేడు. ముఖాముఖిగా తన యొక్క స్వరాన్ని వినిపించాడు అనమాట. అయితే మనిషి తన స్నేహితునితో మనుషులు ఎలాగ మాట్లాడునో అట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళ్యంలోకి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచరకుడు నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రావడం లేదనమాట. అయితే నూను కుమారుడైన యెహోషువ ఆయన కూడా ఆ యొక్క గుడారం లోపలనే ఉన్నాడు, బయటికి రావడంలో. ఒక మోషేనే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడడం సాలించిన తర్వాత పాలెంలోకి ఆయన తిరిగి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే కరుణా పీఠం దగ్గర నుంచి దేవుడు ఆయనకు తన స్వరాన్ని మందసం నుంచి కూడా వినిపించేదిగా మనం చూస్తాం. మోషే యెహోవా ఇట్లనెను, చూడుము, నీ ప్రజలు తొడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. చూడండి ఎట్లా అడుగుతున్నాడు. నాతో ఒక మనిషిని పంపుతానన్నావు కదా, ఆ మనిషిని ఇంతవరకు నువ్వు నాకు చూపించలేదు. నాతో ఎవరిని పంపుదో అది నాకు తెలుపలేదు. అయితే నిన్ను పేరు పెట్టి నేను ఎరిగి ఉన్నానని నాతో నువ్వు చెప్పావు కదా, నీ కటాక్షం నాకు చెప్పుతీవి కదా అని అడుగుతున్నాడు దేవుని. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు మార్గం తెలుపుము అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మన మార్గం చక్కగా ఉంది, చూటిగా మనము వెళ్ళిపోదాం అనుకుంటాం. అయితే తుదకదు మరణానికి దారి తీస్తుంది. దేవుని అడుగుతున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అనమాట, గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మోషే అడుగుతున్నాడు, నీ మార్గంను నాకు తెలుపుము అంటున్నాడు. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, అయితే చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అని మోషే అడుగుతున్నాడు. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదనను. చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అయితే కొన్నిసార్లు ఈ కాలంలో మనం చూస్తాం, చిన్న బిడ్డలు రాత్రికాల సమయంలో మబ్బు ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చీకట్లో వెళ్ళాలంటే భయపడతారు. వాళ్ళు మన తోడు, మనం రావాలంటారు, టార్చ్ చేసుకొని వెంటబడి రావాలని అనుకుంటారు. అలాగనే మోషే అడుగుతున్నాడు, నీ సన్నిధి నాకు తోడుగా రావాలంటే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ లోకంలో ఎంతో భయంకరమైన లోకం ఇది. మనకి ఎవ్వరి తోడు కడపటి వరకు రాగలుగుతారు పరలోక పట్టణంలో అంటే ఒక దేవుడే మనకు తోడుగా రాగలుగుతాడని మనం తెలుసుకోవాలన్నమాట. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి చేసేదనను. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తొడుకొని పోవద్దు అని అడుగుతున్నాడు. మోషే చెప్తున్నాడు, నీ సన్నిధి నాతో రాలేదంటే ఇక్కడి నుంచి మమ్మల్ని పంపొద్దు ప్రభా అంటాడు. అంతగా బ్రతిమలాడుతాడు అనమాట. ఒకసారి ఆలోచించండి, బైబిల్లో ఇలా బ్రతిమాలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఉన్నారు. అయితే మనం కొంతమందిని కూడా చూడగలుగుతాము. వాళ్ళు ఎవరంటే దావీదు కూడా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయద్దు, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాలో పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నాతో నింపుమంటున్నాడు. ఎందుకంటే బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు ఎంతో లోపల కుమిలిపోతున్నాడు. ఆయనకు ఎంతో బాధ
అవుతుంది. అయితే నీ రక్షణ ఆనందం మరలా నాలో పుట్టించు ప్రభా, సన్నతి గల మనసును నాకు దయచేయి ప్రభా అని దావీదు గొజాడి అడుగుతున్నాడు. దావీదును దేవుడు క్షమించి ఆయన యొక్క వంశంలోనే యేసయ్య పుట్టినట్లు మనకు వాక్యం సెలవిస్తుంది. 42 దావీదు కీర్తనలు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, మై సోల్ థర్స్ట్ ఫర్ ద లార్డ్, ఫర్ ద లివింగ్ గాడ్, అంటే దేవుని కొరకైన ఆత్మ దప్పికొనుస్తున్నది అంటున్నాడు దావీదు. అయితే ఎంతో ఆసక్తితో అడిగినట్లు చూస్తాం. అలాగనే సల్మోను ప్రార్థనలు కూడా అంటున్నాడు. సల్మోన్ ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప దేవునికి నేను ఎలాగ ఒక ఆలయం కట్టగలుగుతాను? హౌ కెన్ వి బిల్ట్ టెంపుల్ ఫర్ సచ్ ఎ బిగ్ గాడ్ ఇండీడ్ టు డ్వెల్ ఆన్ ఎర్త్. అంటే ఈ లోకంలో సంచరించుటకు, మన మధ్యలో వచ్చుటకు గొప్ప దేవుని, ఆకాశమందును భూమి అందును ఎంతో గొప్ప దేవుడు, ఆ దేవునికి ఆలయం కట్టుటకు మేము మాత్రమని సల్మోను కూడా కన్ఫెస్ చేస్తానాడు అనమాట. ఇంకా కూడా మనం చూస్తే ఎమ్మావూరు శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా ఈ రాత్రి గడిచిపోతుంది, మీరు మాతో పాటు రండి, ఈ ఊరు వదిలి వెళ్ళొద్దు, ఈ ఊరు భయంకరమైనది, మాతో వచ్చి భజ చేయండి అని ఎమ్మావూరు శిష్యులు కూడా సెలవిచ్చినట్లు చూస్తాం అనమాట. అయితే పౌలు కూడా అడుగుతున్నాడు, నువ్వు నాతో పాటు ఉండాలా ప్రభా, నేను నిన్ను ఎరగాలి ప్రభా అని కోరేవాళ్ళు ఉండారు. ఇంకా మనం యాకోబును చూస్తే యాకోబు ఏమంటున్నాడంటే, రాత్రి అంతా పెనుగలాడి నువ్వు నన్ను దీవిస్తే గానీ నేను విడువను అంటున్నాడు. అలాగా ఒక్కొక్క బిడ్డను బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది దే వాంటెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, ఆయన సన్నిధిని కోరారు అనమాట. అయితే ఈ దినం మనము ఎవరి సన్నిధిని కోరుతున్నాము? దేవుని సన్నిధానంలో నీకు భయం లేదు, నెమ్మది ఉంటున్నది, సమాధానం ఉంటున్నది. ఆయన గుడారంలో మనం పోయి నివసించాలా. చూడండి, ఈ గుడార ద్వారంలో ఆ మేఘం దిగి వచ్చి ముగాముగిగా మోషేతో దేవుడు మాట్లాడాడు. ఈ దినం నీ గుడారంలో దేవుని నువ్వు పిలుస్తావా? ఆయనతో నువ్వు మాట్లాడే అనుభవంలోకి ఎప్పుడైనా నువ్వు వచ్చినావా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం జర్నీ చేసేది ఎగ్జోడస్ మనం చూసినప్పుడు ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి కనాను వరకు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకి భయం వేస్తుంది, మోషేకి భయం వేస్తుంది. అయితే ఎందుకంటే 10 వాళ్ళు ప్లేగ్స్ చూశాడు అనమాట. ఆ యొక్క 10 తెగులు వచ్చినప్పుడు కూడా దేవుడు యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళకు నిరూపించాడు. అయితే ఆ సమయంలో కూడా చూడండి, వాళ్ళకందరికి మిడతలు వచ్చినాయి. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇజ్రాయెల్ ఉన్నారో ఆ ప్రాంతంలో మిడతలు లేదు. వాళ్ళకు కప్పలు వచ్చినాయి, ఈ ప్రాంతంలో లేదు. వాళ్ళకు పేర్లు వచ్చినాయి, వీళ్ళకి లేదు. వాళ్ళకి అగ్ని గంధకము దిగినాయి, వీళ్ళకి అది లేదనమాట. వాళ్ళకి చీకటి కలిగింది, వీళ్ళకి వెలుగుమయంగా ఉంది. అక్కడ వాళ్ళు తొలిచూలందరూ చనిపోయినారు, ఇక్కడ ఒక్కరు కూడా చనిపోలేదు, జంతు దశగా. అంత గొప్ప మేలును చూచినప్పుడు కూడా వాళ్ళు భయపడుతున్నారు, ఇంకనూ భయపడుతున్నారు. నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ముందుకు వెళ్ళలేనని మోషే గొజాడి దేవుని పిలుస్తున్నాడు అనమాట. మనం కూడా అంతే. అనేక పర్యాయం ఒక యాక్సిడెంట్లో దేవుడు నిన్ను తప్పించిండొచ్చు, ఒక గొప్ప ఆపరేషన్ ప్రమాదం నుంచి, మరణ గంటం నుంచి నిన్ను బయటికి వేసిండొచ్చు, ఒక క్యాన్సర్ జబ్బు నుంచి దేవుడు నిన్ను బయటికి వేసిండొచ్చు. అయినప్పటికీ ప్రతి కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం భయపడిపోతాం. అయితే ప్రతినిత్యం మనం ఆయన సన్నిధి కోరే బిడ్డలుగా ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క కనాను అనుభవంలో దేవుని యొక్క శక్తిని సవిచూచారు. అయితే ఈ యొక్క పరమ కనానుకు వెళ్ళుచున్న మనం ఎలాగ వెళ్ళుచున్నాము? దేవుని సన్నిధిని తోడుగా పిలుచుకొని వెళ్ళుచున్నామా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలా. ఈ లోకంలో తల్లి గర్భంలోనూ మనం ఉన్నాము, ఉండి బయటికి వచ్చినప్పుడు ఈ యాత్రలో మనం దేవుని కోరుకోవాలా, దేవుని సన్నిధానాన్ని కోరుకోవాలా. వాళ్ళ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్లో మోసే ఆయన దేవుని సన్నిధానాన్ని గుజాడి తీసుకున్నాడు అనమాట. అలాగనే మనం కూడా దేవుని సన్నిధి నాకు తోడుగా రావాలి ప్రభా, నువ్వు నాకు ఉండాలి ప్రభా, నా కుటుంబంలో ఉండాలా, నా సమాజంలో ఉండాలా, నేను పనిచేస్తున్న స్థలంలో నువ్వు ఉండాలి ప్రభా, నాకు జయం ఎక్కడి నుంచి రాదు అని కన్ఫెస్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆఫ్రికా గండంలో ఒక అలవాటు ఉండేదంట. ఆయన రాజుగా ఒకరు ఎవరైతే ఎన్నుకబడతారో ఆ రాజకుమారుడు రాత్రి వేళ, ఒక చీకటి సమయంలో మధ్యరాత్రి వేళ ఒక అడవి ప్రాంతాన్ని వాళ్ళు ఒంటరిగా దాటాలని ఒక పంథ్యం ఉండేదన్నమాట. కాబట్టి ఆ రాజు భయపడుతూ, రాజకుమారు అనేటువంటి భయపడుతూ అడవి ప్రాంతంలో క్రూరం జంతువులు ఉంటుంది, పాములు ఉంటుంది, చీకటి దొంగలు పడవచ్చు. అలాంటి భయంకరమైన స్థితిలో వాళ్ళు భయపడుతూ ఆయన తెల్లవారినప్పుడు ఆ స్థలం చేరుకుంటాడు. ఎప్పుడైతే తెల్లవారిందో వాళ్ళ నాయన అక్కడనే ఉండి ఆయనను కలుసుకుంటారనమాట. అయితే కలుసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈ రాత్రి అంతా కూడా నేను కూడా నీతో పాటు ప్రయాణం చేసినాను, అయితే నీకు తెలియకుండా నేను చేసినానని చెప్తున్నాడు అనమాట. ఒక లోకంలో ఉండే ఒక తండ్రియే
తన బిడ్డ యొక్క నడకను చూసి వెనకంటి వచ్చినప్పుడు పరమ తండ్రి కనులు మన మీద దివారాత్రి ఉంటున్నది. సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతవరకు దేవుని యొక్క కను దృష్టి నీ మీదను నా మీదను ఉంటున్నది. అది ఎంత గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. చూడండి, మరి ఒక ఎగ్జాంపుల్, అనేక ఇంటిలో క్యాలెండర్స్ ఉంటాయి. ఆ క్యాలెండర్స్లో యేసయ్య ముందు నడిచినట్లు, మనల్ని చేయబెట్టుకొని నడిచినట్లు 4 పాద అడుగులు అక్కడ కనబడుతుంది అనమాట. ఒకరిది 2 పాదాలు, ఇంకొకరికి 2 పాదాలు అనమాట. 4 పాద అడుగాలు. అయితే ఆ యొక్క జర్నీ చేసే వ్యక్తి ఒక రోజు అడుగుతున్నాడు, కొంచెం దూరం ఈ యొక్క 2 పాదాలు కనబడుతున్నాయి ఇద్దరు నడిచినట్టు. అయితే నేను ఎప్పుడైతే పలానా సంవత్సరంలో కష్టపడినానో అలాంటి సమయంలో నా ఒక్క అడుగులే కనబడుతుంది, అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఆ పాదం నీది కాదు బిడ్డ, అది నాది, నేను నిన్ను ఎత్తుకున్నానని సెలవిస్తున్నాడు కదా. ముదిమి వచ్చేంత వరకు మోయివాడును నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. అయితే మీకు ఆ గ్రంథం కూడా సెలవిస్తుంది, 2వ అధ్యాయం 13వ వచనం, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకాల చక్కగా చెప్తుంది. ఆయన మనకు ముందు వెళ్తాడు. ఆయన మనకు ముందు వెళ్ళినప్పుడు ఏదైతే స్థలము అవన్నీ కూడా సరళం చేస్తాడు. అవన్నీ సరళం చేసి ప్రాకారంను పడగొట్టి ఆయన మనకు ముందుగా దారిను మార్గంను సరళపరుస్తాడు. ఆ మార్గంలో మనము వెళ్ళగలుగుతాం అన్నమాట. ఈ లోకంలో కొన్నిసార్లు మోషే ఏం చెప్తున్నాడంటే, ఈ రిచెస్ నాకు అవసరం లేదు, ఈ యొక్క హానర్, ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, అవన్నీ సొదొమ గొమొర్రాలాగా నాకు ఉంటున్నది. దేవుని లేని ఆశీర్వాదం సొదొమ గొమొర్రాగా మనకు కనపడాల. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు అన్నీ కూడా పచ్చగా మనకు కనపడతాయి, చాలా కనపడతాయి చక్కగా. అయితే దేవుని లేని ఆశీర్వాదం అది వ్యర్థం అనమాట. దేవుని మనం సొంతంగా హత్తుకొని ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ మనతో వచ్చినప్పుడు అది ఎంతో గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది అని మనము సూటిగా నమ్మాలన్నమాట. అయితే ఆ ఫెర్టైల్ ల్యాండ్స్ ఏదైతే పచ్చని అనుకొని ఆ యొక్క లోతు వెళ్ళుచున్నాడో ఆ సొదొమ గొమొర్రా నాశనమైన పట్టణంగా మారిపోయినది మనం అందరం చూస్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క 10 మంది లెపర్స్ను బాగు చేసినప్పుడు ఒకడు స్వస్థమై వచ్చి దేవునికి కనపరుచుకుంటున్నాడు, ప్రభా నువ్వే నాకు కావాలా, ఎందుకంటే నువ్వు నన్ను స్వస్థపరిచినావు, నేను హైప్రీస్ట్ దగ్గర వెళ్ళి నన్ను చూపెట్టాను, ఎందుకంటే నువ్వు నాకు మాట ఇచ్చావు, మా దారిలోనే నా యొక్క శరీరము సంటిబిడ్డ మాదిరి అయిందని దేవుని దగ్గర వచ్చి కృతజ్ఞతాపూర్వంగా తను చూపించుకుంటాడు. ఆయన ఒక సన్నిధిను వెతికి వచ్చాడు అనమాట. అయితే ఈ సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు, when the presence of God is with you, వాట్ ఆర్ ద గ్రేట్ థింగ్స్ అని ఒకసారి ఆలోచన చేయాల. మొట్టమొదటిగా ఆయన యొక్క పవర్ మనకు ఉంటుంది. మత్తయి సువార్త 28లో ఒక చక్కని మాట, దేవుని ఆరోగణం అయినప్పుడు ఈ మాట పలుకుతాడు, ఆకాశమందును భూమి అందును సమస్త అధికారం నాకు ఇవ్వబడింది, నాకు కలిగిన అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, మార్కు సువార్తలు కూడా 16వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మీరు దయ్యములను వెళ్ళగొడతారు, రోగుల మీద మీరు చేయబెట్టినప్పుడు వాళ్ళు బాగుపడతారు, పాములను సర్పములను కార్చినా కూడా మీరేమీ కారు, మరణం సంభవించేది. అలా చక్కగా దేవుడు మనకు ఆజ్ఞయిస్తున్నాడు. అటువంటి అధికారం మనకు, ద పవర్ విల్ కమ్ when the presence of Lord is with you. ఈ లోకంలో మనకు అంతకంటే ఇంకేం కావాలా? మనం ఒక యుద్ధ రంగంలో ఉంటున్నాం, అందులో ఒక సోల్జర్స్, వారియర్స్గా మనం ఉంటున్నాం. ఆ యొక్క విశ్వాసము, డాలు, నీతి, ఆ సత్యమును నడుముకు కట్టుకొని స్వార్థను మనం ప్రకటించాలన్నమాట. అలా దేవుడు కోరుకుంటున్నాడు. చూడు, సంఖ్యాకాండం 32:32లో ఆ రూబను కాతు ఆ వంశతారు ఏం చెప్తున్నారంటే, యెహోవా సన్నిధి యుద్ధ సన్నుద్ధులమైన నది దాటి కనానులోకి వెళ్ళుము, అప్పుడు యోర్దాను యువతలు మేము స్వాధ్యము పొందుదామని ఉత్తరం ఇచ్చింది. అంటే మేము యెహోవా సన్నిధిని బట్టి ఈ యొక్క కనానును దాటుతామని రూబెను ఆ యొక్క కాతు వంశతులు చెప్తున్నారు. అలాగా క్లేయత్ ప్రాంతాన్ని వాళ్ళకు మోషే ఇచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దావీదు తన అనుభవంలో ఏం రాస్తున్నాడంటే 46:1లో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు
ఆశ్రమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి ఎవరండి? సైన్యము ఎంతో కోట్లాన కోట్ల దేవదూతలు ఆయన సైన్యం అనమాట. వాళ్ళు మార్చ్ పాస్ట్ చేస్తూ మనకైనా ముందు వెళ్తారనమాట. డ్రమ్స్ కొట్టుకుని వాళ్ళు ముందు పోతారు. నువ్వు ఎక్కడ వెళుతావు, నీకు ముందు సైన్యం వెళ్తుంది. ఎందుకంటే సైన్యములకు అధిపతి నీకు తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనుభవించి దావీదు ఇవన్నీ కూడా రాసినట్లు మనం వాక్యంలో చూస్తాం. హిస్ బ్యానర్ విల్ గో, ఆయన యెహోవా నిషి అని ఆయనకు పేరు. కాబట్టి అటువంటి దేవుని పాదమును మనం రూఢిగా గట్టిగా పట్టుకోవాలన్నమాట. కాబట్టి ఆ పవర్లో మోషే ఏం చేయగలిగాడు చూడండి. ఆ కర్రను చాపిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయిందనమాట. ఎంతో మంది ఆ యొక్క ఈజిప్ట్కు వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క పురాత కథలన్నీ కూడా చూచి వచ్చి చెప్తున్నారు. మేము చూసినాం, ఏ స్థలంలో ఇది డివైడ్ అయింది అంతా కూడా చక్కగా చెప్తారు. అయితే మనం ఒక్క మాటలో బైబిల్లో చెప్పేస్తాం 2 పాయలు అయిపోయిందని. అయితే ఆలోచించేయండి, ముందర ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం తరుముకొని వస్తుంది. అలాంటి సమయంలో ఎంత విశ్వాసం అయితే దేవుని సన్నిధిని కోరి ఒకే మాట అంటున్నాడు, ఈ దినం మీరు ఊరికే నిలిచుండి దేవుడు నీ పట్ల చేయబోయి గొప్ప కార్యాన్ని చూడుడి అంటున్నాడు మోషే. అయితే ఎంతో విశ్వాసం ఉంటే తప్ప అలా చేయలేడు. ఎందుకంటే 10 తెగులను పంపించి ఐగుప్తులో నేను గొప్ప దేవుడని నిరూపించాడు కదా. ఆయన యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అలాగనే పొర్లుచిన యోర్దాను, అది ఒక పంట కాలం అనమాట, హార్వెస్ట్ సీజన్. అలాంటి సమయంలో యోర్దాన్ వెనకకు పొమ్మంటే ఆ యొక్క మందస్థాన్ని వాళ్ళు పట్టుకొని నిలబడినప్పుడు యోర్దాన్ వెనక మళ్ళింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఈ పవర్ నీకు కావాలన్నా ఆయన సన్నిధానాన్ని మనం కోరుకోవాలి. మనం పోయి మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో వినగలిగిన వాళ్ళలో మారు మనసు కలుగుతుంది. దేవుడు వాళ్ళని రాబట్టుకుంటాడు. ఒక ఆత్మ అనేది ఎంత విలువైనది చూడండి. మనకు ఆ ఆత్మ తేలిగా ఉంటుంది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ దినములలో. ఎంతోమంది కాల్చుకుంటారు తమలను. అయితే దేవుడు ఏది ఇచ్చి మనల్ని కొనలేడు. సొంత రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అంటే ఆ ఆత్మ ఎంత విలువ అనేది ఒక దేవునికే తెలుసు. కాబట్టి మనము దానికి ఏదైనా మనం చేయాలి ఈ లోకంలో. కాబట్టి ఆత్మ విలువైనది అనమాట. కాబట్టి యోర్దాన్ని చూస్తే అది వెనక వెళ్తుంది. ఆయన ప్రజెన్స్ నీతో పాటు ఉంటే నువ్వు లోకాన్ని జయించగలుగుతావని మోషే సెలవిస్తున్నాడు. అలాగనే యెహోషువ కూడా ఏమంటున్నాడే, ద సన్ అండ్ మూన్ విల్ స్టాండ్. అక్కడ ఆవిలోను అక్కడ గిద్యోన్లను వాళ్ళు కొట్లాడేటప్పుడు ఆ సమయము సాయంత్రం అయిపోయింది. అయితే ఇజ్రాయెల్ జయం పొందుతా అన్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలని అర్థం కాకుండా యెహోషువ సూర్యునికి ఆజ్ఞయిస్తున్నాడు, నువ్వు కొంతసేపు ఆగిలోనే ఆగి ఉండు అని చెప్తున్నాడు. చంద్రుడా నువ్వు ఇప్పుడే రావద్దు, నువ్వు ఉండు అంటే 2 ఆగిపోయినాయి. చూడండి, దట్స్ విత్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి యెహోషువతో ఉంది, దేవుని సన్నిధి మోషేతో ఉంది. కాబట్టి వాళ్ళు సూర్య చంద్రుని నిలపగలిగారు. ఈ దినము మనం గొప్ప దేవుడు అయితే నీతి సూర్యుడైన దేవుడు మనతో ఉన్నాడు. మన మాట పలకగానే కార్యాలు జరగాల. అటువంటి జీవితం మనకు ఉండాల. ఎంతవరకు దేవునితో ఉండావో అంత పవర్ మనము పొందుకోగలుగుతామని వాక్యం సెలవిస్తుంది. అగ్నిలో దూరినారు షద్రాక్ మెషాక్ అబేద్నెగోలు, అగ్నిలో దూరారు. అయితే అగ్నిలో వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుని ప్రసెన్స్ వాళ్ళతో వెళ్ళిందనమాట. అలాగనే సింహపు బోన్లోకి వెళ్ళారు. అక్కడ చూస్తే అక్కడ కూడా దేవుని యొక్క ప్రసెన్స్ను దానిలో అనుభవించారు. రాజు అడుగుతున్నాడు, తరీరాజు, అయా నిత్యము నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలిగాడా దానియేలు అనేటప్పుడు, నిజమే, నేను నీ ఎదుటనో దేవుని ఎదుటనో పాపం చేయలేదు అని దానియేలు ఒప్పుకుంటున్నాడు. చూడండి, కీర్తనలు 18:29లో నీ సహాయం వలన నేను సైన్యమును జయించదను, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటదను అని దావీదు సెలవిస్తున్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రజెన్స్. దేవుని యొక్క ప్రజెన్స్ ఈ దినం నీకు నాకు ఉంటున్నదా? 9:3 కీర్తనలు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చెదవు, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదరు, నీ సన్నిధి వారు నశించెదరు. ఇది దావీదు యొక్క అనుభవం అనమాట. ఎంతమంది నిన్ను ఎదుర్కొన్నా, అందుకే చెప్తున్నాడు కదా, 10,000 మంది కూలిన ఆ భయం నాకు రాదు. రెండవదిగా చూస్తే when you walk with the Lord, you experience the power of his presence. రెండవది చూస్తే you experience the joy. చూడండి, యెహోవా మందసం వచ్చినప్పుడు దావీదు నాట్యం ఆడుతున్నాడు. వాళ్ళ భార్య చూసి, ఈ పనివాళ్ళ మధ్యలో నువ్వు నాట్యం ఆడుటకు నీకు సిగ్గులేదా అని అడిగినప్పుడు ఆయన 2 సమూయేలు 6:21లో చక్కని మాట ఒకటి చెప్తున్నాడు. నీ తండ్రి అతని సన్నిధిని విసర్జించి ఇజ్రాయేలులో తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను ఎలాగు చేస్తునని
ఆయన తను ఆటలు ఆడినాడు అనమాట. నాట్యం ఆడాడు మందసం వస్తుంది అని చూచి. అటువంటి ఆనందం మనకు ఉండాల. అందుకే పరలోకంలో రోమపత్రికలో ఇంకొక మాట ఉంది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నిత్యము ఉండే సమాధానం, పరిశుద్ధాత్మల యొక్క ఆనందం. ఇఫ్ యు హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ రిజాయిస్ ఆల్ ద టైమ్. అందుకే చక్కగా ఒక్కొక్కరు చెప్తారు, అంజూరపు పూలు పూకపోయినను, ద్రాక్షలో ఫలింపపోయినను, చేనులో పంటకపోయినను, పశువులలో చాలలో పశువులు లేకపోయినను యెహోవాను నేను ఆనందిస్తానని హబక్కూకు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. 46 దావీదు కీర్తన ఇలాగ సెలవిస్తుంది, ఒక నది కలదు, దాని కాలువ దేవుని పట్టణము, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములలో సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి తోడుగా సలనం లేదు, అరుణోదయంలో దేవుడు దానికి సహాయం చేయను. ఒక నది కలదు. మనం వి షుడ్ బి బబ్లింగ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆయన సన్నిధి జీవజల ఊట. ఆయన సన్నిధి మనతో ఉండేటప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. ఇంకా మూడవదిగా మిరకల్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. చూడండి, అహరోను కర్ర చిగురించి సంఖ్యాకాండం 17:8 చూస్తే, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబస్తులైన అహరోను కర్ర సిగిరించి ఉండెను, అది సిగిరించి పూలు పూసి బాదము పండ్లు కాయను. చూడండి, కర్రలన్నీ కూడా తీసుకెళ్లారు. ఎవరిని యాజకుడుగా ఎన్నుకోవాలంటే లేవి కుటుంబస్తులైన అహరోను కర్ర చిగిరిచ్చిందనమాట. ఆ యొక్క మందసం దగ్గర అది పెట్టినప్పుడు ఆ యొక్క కర్ర మాత్రం చిగిరించి కాయలు వచ్చి పూలు పూసి బాదం పండ్లు నది ఇచ్చినట్లు చూస్తాం. కాబట్టి మిరకల్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ ఇఫ్ యూ అబైడ్ విత్ ద లార్డ్. ఎండిన ఎముకలు కూడా లేచి ఒక సైన్యంగా హెచ్కెల్ లోయల్లో నిలబడింది. ఈ రోజు నీ జీవితం ఒకవేళ ఎండిపోయి ఉంటున్నదా? యు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధానాన్ని కోరు. ఎలాగ మనం కోరాలండి? ఒక సమయం కేటాయించేసుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలోకి దిగి వస్తుంది. యూ నీడ్ టు ఇన్వైట్, బికాస్ ద లార్డ్ ఈస్ నాకింగ్ అట్ ద డోర్, బట్ వీ నీడ్ టు ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ హార్ట్. దెన్ ద టైమ్ విల్ బి అ ప్రెషియస్ టైం అనమాట. అందుకే యోహాను 15 కూడా చెప్తాడు, నిజమైన ద్రాక్ష వల్లే నేను, మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఉన్న ఎడల బగుగా ఫలిస్తారని చెప్తున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడల ఏది అడుగుతారో అది మీకు ఇవ్వబడును అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము వీ నీడ్ టు సీక్ హిస్ ప్రజెన్స్. అంతేకాకుండా కోపం లేని వారుగా, దయ కలిగిన వారుగా, జాలి కలిగిన ఉండేవారుగా మనల్ని ఉండాలని కొలసి పత్రిక కొన్ని మాటలు సెలవిస్తుంది. చూడండి, కాగా దేవుని చేత ఏర్పరిచిన పడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము. సాత్వికుడు మోషే, నా ఇల్లందటిలో సాత్వికుడు అన్నాడు. అలాగ మనకు దయాళత్వం ఉందా? సాత్వికం ఉందా? ఎవరైనా ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం. అయితే ఆలోచన చేయండి, నీలో దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క ప్రెసెన్స్ ఉండాలంటే నీలో సాత్వికం ఉండాలా, నీలో దయాళత్వం ఉండాలా, నీలో జాలిగల మనసు ఉండాలన్నమాట. మనల్ని మనము చెక్ చేసుకోవాలా. ఇది మనకు ఒక హెచ్చరిక. పరలోక యాత్రలో మనం ఉన్నాము కాబట్టి ఈ యాత్రలో ఆయన సన్నిధి మనకు తోడుగా రావాలంటే దయాళత్వం కలిగి ఉండండి, జాలి కలిగి ఉండండి, ఎదుట వాళ్ళకు సహాయం చేయండి. ఎవడైనాను తనకు హాని చేసిన ఎడల అనుకుని ఎడల ఒకరికొకడు సహించుకుని ఒకరికొకరు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించినాడు, మీరును క్షమించండి. ఆ క్షమాగుణం కలిగి లోకంలో జీవించాలని దేవుడు నన్ను హెచ్చరిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమిస్తావో ఆయన ప్రజెన్స్ నీతో అబండెంట్గా ఉంటుంది. మరి వీటి అన్నిటిపైన పరిపూర్ణలగునట్లు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నాడు. ప్రేమ, గాడ్ ఇస్ లవ్. సో వీ నీడ్ టు హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్. మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండిన ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడి సమాధానం ఉంటున్నదా నీకు? లేకుంటే ఎల్లప్పుడూ రెస్ట్లెస్గా ఉంటున్నావా? నీలో సమాధానం ఉండాలంటే సమాధానకర్తే దేవుని నీ హృదయంలో ఆహ్వానించాలా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరి మనసు నా మీద ఆనుకొని ఉంటున్నదో వాని పూర్ణ సమాధానం గల వారే నేను చేస్తానని మాట ఇచ్చాడు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తము ఆయన పేరిట చేయుడి అంటున్నాడు. అంటే కృతజ్ఞత కలిగి మనము ఈ లోకంలో జీవించాలని చెప్తున్నాడు. అంతేకాకుండా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క
ఒక్కొక్కరికి ఒకరు బోధించి బుద్ధి చెప్పుతూ కృపాసహితంగా మనము జీవించాలని చెప్తున్నాడు అన్నమాట. అంటే వాద్యంతో దేవుని మహిమపరచాలా, పాటలతో మహిమపరచాలా, ఆయన సన్నిధిని మీ మధ్యలో దిగి వస్తారు. అందుకే దావీదు ఈ మాట కడపటిగా ఏం రాస్తున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసం ఎంత రమ్యం. అంటే ఆలయంకు వెళ్ళి ఆయన చెప్తున్నాడు, నీ నివాసం ఎంత రమ్యం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటున్నాడు. నీ నివాసంలో నేను రావాలంటే నా ఆత్మ ఎంతో సొమ్మసిల్లుతుంది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుందని దావీదు సెలవు. చూడండి, ఒక రాజుగా ఉండి ఆయనకి ఎంతో బిజీగా ఉండొచ్చు. మనం ఏమంటాం, బిజీ బిజీ అంటాం. అయితే ఆలయానికి వెళ్ళి ఆయన సన్నిధిని అనుభవించడం దావీదు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము కలదు దొరుకను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు కూటి స్థలము దొరుకును. చూడండి, పక్షికి కూడా అక్కడ స్థలం ఉంటుంది అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం కదా. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినం గడుపుట కంటేను శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటేను నా దేవుని మందిరం ద్వారము ఎదుట నాకు ఉండుట ఇష్టం అంటున్నాడు. టు బీ ఎ వాచ్మెన్ అట్ హిస్ డోర్ పోస్ట్ అంటున్నాడు. చూడండి ఎంత ఆనందమైన సన్నిధానంలో. మోషే చెప్పాడు, నీ సన్నిధి నాతో రాలేదంటే వెళ్ళలేను ప్రభా. టుడే ఆఫ్టర్ హియరింగ్ ద మెసేజ్ యూ చెక్ యువర్ హార్ట్ వెదర్ యూ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్ విత్ యూ. మనతో పాటు ఆయన సన్నిధి ఉందా? సంసోన్ అనుకున్నాడు, దేవుడు ఆత్మ నా మీద ఉందని. ఆయన ఫిలిస్తీన్ల దగ్గరికి పోయాడు. అయితే అప్పటికే ఆయన తలను సవరం చేసేసినది డిలైలా. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ ఇడిచిపెట్టిన తర్వాత ఆ బలంతో పోరాడతాను అనుకున్నాడు. అయితే ఓడిపోయి కన్నులు కూడా పీక్కబడి ఆయన 2 స్తంభాల మధ్యలో నిలబడిపోయినాడు అనమాట. కాబట్టి ఇది మనందరికి ఒక హెచ్చరిక. మోషేలాగా సాత్వికం కలిగి ఉందాము, దీన మనసు కలిగి ఉందాము. నా ఇల్లందటిలో నమ్మకమైన వాడిని సాక్షి పొందాడు. అలాగా మనం ఉండేటప్పుడు ఆయన సన్నిధి ఎలవేళని మనకు తోడుగా ఉంటుంది. ఇట్టి కృప దేవుడు మనందరికీ ఈయను గాక. ఈ కొద్ది మాటల్లో మన వినికిడిని దేవుడు ఆశీర్వదించను కాక. చిన్న ప్రార్థన చేద్దాం. అత్యంత కృప కనికరం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, అయా యేసయ్యా, ఇదిగో ప్రభా ఈ లోకం భయంకరంగా ఉంటున్నది ప్రభా. అయా ఎంతో మందిని పైనుంచి కూడా లూసిఫర్ ప్రభా తీసుకొని కిందకి దిగింది నాయన. బాధ ఆళంలో అది తిరుగుచున్నది, భూలోకం అంతా కూడా ఇది నాదని తిరుగుచున్నది. అయా యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినావంటే, నేను లోకమంతా అటు ఇటు తిరిగి అయా వచ్చినానని నీ సన్నిధిలో నిలబడినప్పుడు నా దాసుడైన యోబును చూచినావు అన్నావు. కాబట్టి ఈ లోకంలో సాతాను తిరిగినప్పుడు ఎవరికైతే నీ కాపుదల లేదో, నీ సన్నిధి లేదో, వాళ్ళ ఆత్మను పోగొట్టుకుంటారు ప్రభా. అయ్యా నీ సన్నిధిని కోరే బిడ్డలకు నీ సన్నిధిని అనుగ్రహించుమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం చదువుటలో నీ సన్నిధి, నిన్ను స్తుతించుటలో నీ సన్నిధి, నీ పాటలు పాడుటల్లో నీ సన్నిధి, దయాళుతో జాలిగల మనసు కలిగినప్పుడు నీ సన్నిధి మాతో తోడుగా ఉంటున్నది. ఒకరిని క్షమించినప్పుడు నైనా నీ సన్నిధి మాతో తోడుగా ఉంటున్నది. అయ్యా అంతే కాకుండా ప్రభా, కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు నీ సన్నిధి మాతో ఉంటున్నదని వాక్యం సెలవిస్తుంది. ఇంటి కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని అయ్యా మోషే కోరినప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని సెలవిచ్చి ఆఖరి వరకు కనాను చేరేంత వరకు కూడా మోషేను తీసుకెళ్ళావు ప్రభా. నీ చేతులతో మోషేను పాతిపెట్టావు ప్రభా. ఎంత గొప్ప ఆధిక్యత ఈ లోకంలో, భయంకరమైన లోకంలో ప్రభా. మాకును నీ సన్నిధిని తోడుగా ఉంచి కడపటి వరకు కూడా నాయన జయవీరులుగా నిలబడుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.